సరే మరి ఇక్కడ ఎమ్మెల్యే గారు వెంకట్రావు గారు మనల్ని వదిలేసి అధికార పార్టీకి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. అటువంటి ద్రోహుల్ని చాలామందిని చూసినాం. తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పటి నుంచి మన దగ్గరికి రావాలి, ఉద్యమంతో ఉన్నటువంటి బలంతో ఉన్నటువంటి పార్టీలో గెలవాలి, అధికారంలో ఉన్నటువంటి పార్టీలకు పోవాలి. ఇది అనేక సందర్భాల్లో ఆ కుట్రల్ని మనం చూసినాం. ఇప్పుడు కూడా నా రిక్వెస్ట్ ఒకటే, మనము ఈ గులాబీ కండువ కప్పుకున్న వాళ్ళము కొద్దిగా మనం ఏమరపాటుగా ఉంటే ఖచ్చితంగా తెలంగాణ నాగం చేస్తారు. కేసీఆర్ గారు అదే చెప్పిండ్రు, మోసపోకండి గోసపడతారని చెప్పిండ్రు. ఎందుకోసం చెప్పిండ్రు? అది కేసీఆర్ గారు ఇంకోసారి ముఖ్యమంత్రి అయితే ఏదో అయిపోతుందని కాదు, కానీ తెలంగాణ తెచ్చుకున్నాం, అది మన బిడ్డ లాంటిది. బిడ్డకి ఏది కావాలో ఎట్లా చూసుకోవాలనేటటువంటి ఆలోచన మనకు ఈ గులాబీ కండువ కప్పుకున్న వాళ్ళకు ఉంటుంది తప్పితే వేరే వాళ్ళకు ఉండదు. కాబట్టే కేసీఆర్ గారు పదే పదే చెప్పిండ్రు, మోసపోకండి గోసపోతారని చెప్పి. ఇవాళ వెంకట్రావు గారు వెళ్ళిపోయినారు, కానీ నేను ఇవాళ ఇక్కడ శ్రీరాముడి సన్నిధిలో నిలబడి చెప్తా ఉన్నా, భద్రాచలానికి ఉప ఎన్నిక వస్తే మళ్ళా గెలిచేది కూడా బీఆర్ఎస్ అవుతుంది తప్పితే అదే కాంగ్రెస్ కాదు. ఎట్ ఎనీ కాస్ట్ మళ్ళా గెలిచేది బీఆర్ఎస్ అవుతుంది. ఎందుకోసం చెప్తున్నామంటే ప్రజలు కూడా మోసాన్ని గమనిస్తున్నారు. ఈ సంవత్సర కాలంలో గుర్తించిండ్రు, ఈ గులాబీ కండువ వేసుకున్న వాళ్ళు ఉంటేనే తెలంగాణకు శ్రీరామ రక్ష తప్పితే వేరే వాళ్ళు ఉంటే కాదు అనే విషయం అర్థమైంది. కాంగ్రెస్ వాళ్ళు చెప్పిండ్రు, అనేకమైన కళ్ళబొల్లి మాటలు చెప్పిండ్రు, అనేకమైన లేనిపోని వాగ్దానాలు చేసిండ్రు. ఇవాళ ఏం చేస్తున్నారు? చేయగలుగుతున్నారా? ఇవాళ ఇక్కడున్న నాయకులందరికీ కూడా తెలుసు, మళ్ళీ మనమే రావాలి. మళ్ళా ఎందుకంటే కొద్దిగా నష్టపోయినా ఓర్చుకుంటాం మనమే, మనకు ఆ ఫీలింగ్ ఉంటుంది, ఇది మనది, మన రాష్ట్రం అన్న ఫీలింగ్ ఉంటుంది. చాలా మంది బాధపడ్డారు, అక్క మాకు పర్సనల్గా లాభం కాలేదు అని. చాలా మందికి కాలేదు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులకు చాలా మందికి కాలేదు. ఎందుకంటే మనం తెలంగాణ ఫస్ట్ అనుకున్నాం, బీఆర్ఎస్ ఫస్ట్ అనుకోలే. తెలంగాణ ఫస్ట్ ఉండాలి, తెలంగాణ అన్నింటిలో నంబర్ 1 ఉండాలని చెప్పి మనం 24 గంటలు పనిచేసినాం. ఇలా పనిచేస్తే కోనసీమ కాదు, ఆంధ్ర కాదు, అంతకన్నా పెద్ద ఎత్తున వరిధాన్యం మన దగ్గర వండుతున్నది. పంజాబ్ను దాటిపోయి ఇండియాలో నంబర్ 1 స్థాయికి వరిధాన్యం పండించే స్థాయికి ఇవాళ మనం తెలంగాణ చేరుకున్నామంటే అది మామూలు విషయం కాదు. ఇదే ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా మీరు చూస్తే సీతారామ ప్రాజెక్టు కట్టి 3.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ గారు కాదా అని నేను చెప్పి అడుగుతా ఉన్నా. ఇంత గర్వం, ఇంత అద్భుతమైన చరిత్ర మనకు పెట్టుకొని మీరు నర్వస్ అవ్వడెందుకు? మీరు ఒకవేళ పెద్దలు కేసీఆర్ గారు కావచ్చు, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వంతో ఏమన్నా ఇబ్బంది ఉంటే, మీకు రామన్న ఉన్నాడు, నేను ఉన్నా, హరీష్ అన్న ఉన్నాడు, అందరం ఉన్నాం. మనందరం కూడా మీరు ఎప్పుడు ఒక మెసేజ్ పెట్టినా, ట్విట్టర్లో ఒక మెసేజ్ పెట్టినా, వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టినా కూడా మీ దగ్గరికి వచ్చి కలిసి పనిచేస్తాం. అది ఇప్పుడే కాదు, అధికారంలో ఉన్నప్పుడైనా మెసేజ్కి రెస్పాండ్ అయినాం, అధికారం లేనప్పుడైనా రెస్పాండ్ అయినాం. ఎందుకంటే ఈ కండువ ఎప్పుడైతే కట్టుకున్నామో అప్పుడు ఒకటే ఆలోచన చేసుకున్నాం, ఈ జీవితం అనేది ప్రజల కోసం. ఆ ప్రజలకు పనిచేయాలంటే మీరు కార్యకర్తలు మీరే ఉండాలి. మీరు ఈ గులాబీ దండు లేకుండా ఎంత ఆలోచన చేసినా మేము ప్రజల దగ్గరికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి మా దండును మేము కాపాడుకుంటాం. ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా మీ సోదరిగా, మీ చెల్లెగా నేను మళ్ళీ మీకు మాట ఇస్తా ఉన్నా. ఉద్యమం నుండి కలిసి పనిచేసినాం. మనది రక్త సంబంధం కన్నా ఎక్కువ మనది ఉద్యమ బంధం, మనది పేగు బంధం. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటున్నా అంటే పడ్డటువంటి కష్టాలు ఉద్యమంలో వేరే వాళ్ళకు అర్థం కావు. ఆనాడు ఆకలితోని కడుపు కట్టుకొని చేసినటువంటి ఉద్యమం, ఒక్కొక్క పిల్లగాడు చచ్చిపోతుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ తల్లుల్ని ఓదార్చి వాళ్ళ దుఃఖాన్ని మనం కూడా చూసినటువంటి ఉద్యమం మామూలు ఉద్యమం కాలే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉన్నది, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. ఒక్క మాట ఆలోచించాలి, 2004లో చచ్చిన పీనుగులాగా ఉండే కాంగ్రెస్ పార్టీ, దాన్ని మనం బీఆర్ఎస్ తోని పొత్తు పెట్టుకుంటేనే వాళ్ళు రాష్ట్రంలో అధికారంలో వచ్చిండ్రు, కేంద్రంలో అధికారంలోకి వచ్చారు. ఏమని చెప్పారు? మనకు 2004లోనే మేము మీకు ఇచ్చేస్తాం తెలంగాణ అని చెప్పారు. కానీ 10 సంవత్సరాలు మనని ఏడిపించి అరిగోస పెట్టి వందలాది మంది మన బిడ్డల్ని పొట్టన పెట్టుకున్నాక తెలంగాణ ఇచ్చిరు తప్పితే ఉట్టిగా ఇయ్యలే. ఇప్పుడు కూడా వాళ్ళ పరిస్థితి అట్లే ఉంటుంది, ఇప్పుడు కూడా వాళ్ళ ఆలోచన అట్లే ఉంటుంది. ఎందుకంటే చేస్తామని చెప్తారు, గద్దెనెక్తారు, తర్వాత మోసం చేస్తారు. సో మిమ్మల్ని కోరేది ఒకటే, అటువంటి కాంగ్రెస్ నుండి, ఇందాక ఒక తమ్ముడు మంచిగా అన్నాడు, కాంగ్రెస్ అంటే కరువు వచ్చినట్టే, కాంగ్రెస్ అంటే కరువు ఇచ్చినట్టే అన్నారు. అటువంటి కాంగ్రెస్ నుండి తెలంగాణను కాపాడేటటువంటి బాధ్యత ఇగో మనకే ఉంటుంది. ఈ గులాబీ కండువ కప్పుకున్న వాళ్ళకు నిజంగా మనకు నష్టం కొంత జరిగి ఉండొచ్చు, కొంత అవమానం జరిగి ఉండొచ్చు, అనుకున్న విధంగా గుర్తింపు రాకపోయి ఉండొచ్చు. కానీ మన కళ్ళ ముందే మన తెలంగాణ ఆగమైతుంటే చూస్తూ ఊరుకుంటే మనకు వాళ్లకు పెద్ద తేడా ఏముండదు. కాబట్టి ఒక్కసారి మళ్ళీ పిడికిలు బిగించాలి, కొత్త ఉత్తేజం తెచ్చుకోవాలి,
ఎవరికి చేతనైన పని వాళ్ళు, ఆన్లైన్ చేతనైతే ఆన్లైన్, ఆఫ్లైన్ చేతనైతే ఆఫ్లైన్, ఎవరు ఎక్కడ ఏం చేయగలిగితే అది ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా మనందరం కూడా ప్రజల్ని సమీకరించాల్సినటువంటి అవసరం ఉన్నది.